మీరు కనుక మలబద్ధకంతో అంటే మోషన్ ఫ్రీగా లేని మీకుంటే, మోషన్ ఫ్రీగా లేకపోతే మనకి వాతం బాడీలో పెరిగిపోయి బాడీలో పెయిన్స్ వస్తాయి. ఈ పెయిన్స్ రావడానికి మూల కారణం మోషన్ ఫ్రీగా లేకపోవడం. ఎందుకు మోషన్ ఫ్రీగా లేకపోవడం అంటే మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉండడం వల్ల, అదేవిధంగా నీళ్లు సరిగ్గా తాగకపోవడం, అదే బాడీకి ఎక్సర్సైజ్ లేకపోవడం, నైట్ టైం ఎక్కువగా మేలుకోవడం, డే టైం పడుకోవడం, ఇలాగ మన జీవనశైలి ఎప్పుడైతే మారిపోతుందో దానివల్ల మనకి డైజెషన్ సిస్టమ్ మారిపోయి మనకి మోషన్ అనేది ఫ్రీగా రాదు. దానికి ఏం చేయాలి అంటే ప్రతిరోజు మీరు 3 to 4 లీటర్స్ ఖచ్చితంగా నీళ్లు తాగాలి. అదేవిధంగా రోజు ఒకే టైంలో మనకి మల విసర్జనకి వెళ్ళేదానికి మీరు ప్రోత్సహించాలి. అంటే మార్నింగ్ 6 మీరు లేచారనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్లో మీరు మోషన్కి వెళ్ళేదానికి ట్రై చేయండి. మనం తినే ఆహారంలో ఎక్కువగా ఫైబర్ ఉన్నటువంటి ఆకుకూరలు, పండ్లు ఇవి ఎక్కువగా తీసుకోండి. రాత్రి పడుకునేటప్పుడు లైట్గా జీర్ణమైనటువంటి ఆహారం తీసుకోండి. మీకు మోషన్ అనేది ఉదయాన్నే ఫ్రీగా వచ్చేస్తుంది. అదేవిధంగా ఆయుర్వేదిక్లో మీకు ఇలా చేసినా కానీ మీకు మోషన్ ఫ్రీగా లేదు అంటే అవిపత్తికర చూర్ణం అని దొరుకుతుంది. అది నైట్ పనుకోబోయేటప్పుడు ఒక 2 స్పూన్లు గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని తాగండి. అది మీకు ఆయుర్వేద మందు షాపులో ఎక్కడైనా దొరుకుతుంది. ఎక్కువగా లేదు అంటే 2 స్పూన్లు ఆముదం తీసుకొని గోరువెచ్చని పాలలో కానీ లేదంటే గోరువెచ్చని నీటితో కానీ మీరు తీసుకుంటే మోషన్ అనేది ఫ్రీగా పోతుంది. ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. ఒకవేళ దాంతో కూడా కాకపోతే నన్ను ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీకు అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, మెడిసిన్స్ ఉంటాయి. మీరు హ్యాపీగా మీరు మోషన్ ఫ్రీగా అయితే సర్వరోగానికి మెయిన్ గేట్ లాంటిది. మీరు నొప్పులు లేకుండా మీరు హ్యాపీగా బతకచ్చు.